శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఉగ్ర దేవతల ఉపాసన అవసరమా? ఒక క్వశ్చన్. ఉగ్ర దేవతల ఉపాసన అవసరమా? కొంతమంది అంటూ ఉంటారు. ఇక్కడ సనాతన ధర్మంలో విధానము రెండు విధాలుగా ఉండిపోయింది. దక్షిణాచారము, వామాచారం. దక్షిణాచారము, వామాచారం. పూలు పత్రి నైవేద్యాలు పెట్టి, అంటే వెజ్కు సంబంధించినటువంటి నైవేద్యాలు పెట్టి చేసే విధానం ఒకటైతే, ఇక నాన్ వెజ్ పెట్టి చేసేటువంటి విధానం ఇంకొకటి. చాలామందికి తెలియని విధానం ఏంటంటే ఇవి రెండే అనుకుంటారు. సరే, ఆచారం లేదు, కౌలాచారం ఉంటుంది, ఇంకా అవన్నీ పక్కన పెట్టారు. దక్షిణాచారంలో కూడా ఉగ్రదేవతా విధానం ఉంటుంది. అలాగే వామాచారంలో కూడా ఉగ్రదేవత ఆరాధన విధానం ఉంటుంది. దక్షిణాచారంలో ఉంటుంది, కాదనే లేనటువంటి వాస్తవం. అయితే ఇక్కడ ఉగ్రదేవతలు ఎవరు, వాళ్ళ ఉద్భవన ఎందుకు జరిగింది, ఇది తెలుసుకుంటాం. ఉగ్రదేవతల ఉద్భవన జరగడానికి మూలమైనటువంటి కారణం ఏంటి? ఇప్పుడు దుర్గామాత ఉంది. ప్రతి దేవత సౌమ్యంగా ఉంటుంది, ఉగ్రంగా ఉంటుంది. సహజ సిద్ధంగా ఉగ్రంగా ఉండేటువంటి దేవతలను మనం సౌమ్యంగా ఆ తర్వాత మనం చేసుకోవచ్చు. నరసింహస్వామి యొక్క ఉద్భవన ఎలా జరుగుతుంది? మహా ఉగ్రంగా హిరణ్య కశిపుని చంపడానికి ఉత్పన్నమైనటువంటి అవతారం అది. కానీ ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తిగా కూడా యోగ నరసింహ అలా కూడా మనం కొలవడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా మీకు? అంటే ఉత్పన్నం అనేటువంటిది, ఉద్భవన అనేటువంటిది అవతారము దాల్చడానికి ఉగ్ర విధానం ఉన్నప్పటికీ కూడా శాంత విధానంలోకి మనం చేసుకోవచ్చు. కానీ నరసింహస్వామి అంత ఉగ్రంగా ఉద్భవించడానికి కారణం ఏంటి? అవతారం ఎత్తడానికి కారణం ఏంటి? మనకు విష్ణుమూర్తి చాలా ప్రసన్నంగా సౌమ్యుడిగా ఉంటాడు కదా, మరి నరసింహస్వామి అవతారం ఎందుకు ఎత్తాడు? వరాహస్వామి యొక్క అవతారాన్ని ఎందుకు ఎత్తాడు? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక నెగటివ్ ఎనర్జీ విపరీతంగా ఉన్నప్పుడు హిరణ్యకశిపుడు విపరీతమైనటువంటి వరాలు పొంది చెలరేగిపోతూ ఉండేటువంటి సందర్భంలో మరి వరాలు పొందినటువంటి ఆ హిరణ్యకశిపుని సంహరించాలి అని అనుకున్నప్పుడు ఉగ్రమైనటువంటి విధానం అవసరమైంది. సౌమ్యంగా ఉండేటువంటి ఆ విష్ణుమూర్తి స్వయంగా ఇక్కడ ఉగ్రత్వాన్ని తీసుకొని వచ్చాడు. ఇలా మనము చాలా చెప్పుకోవచ్చు కాదు, ఉన్నవి వాస్తవాలు. ఇక్కడ వీరభద్రుడు ఉద్భవన జరిగి దక్ష యజ్ఞాన్ని నిర్మూలన చేసి దక్షిని కూడా సంహరించి వెళ్తాడు. మరి శివుడే కదా వీరభద్రుడు. ఎవరు? శివుడే కదా. తన జటాజూటం నుండి, అంటే తన ఉగ్రత్వాన్ని ఒక రూపంగా చేసి పంపిస్తాడు, అదే వీరభద్రుడు. మరి శివుడే స్వయంగా రావచ్చు కదా, ఆ శాంతమూర్తి రావచ్చు కదా, వీరభద్రుని యొక్క విధానంలో వస్తాడు. అంటే ఒక సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు, దానిని ఎదుర్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ భగవంతునిలోని, ఇది అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళలోని ఉగ్రత్వం అనేటువంటిది బయటకు వస్తుంది. సనాతన ధర్మం ప్రకారము చూడండి, సనాతన ధర్మం ప్రకారము ఈ రూపాలను ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏకం సత్ విప్ర బహుదా వదంత్ అనేటువంటిది మనకు తెలిసింది. ఉన్నది ఒకటే, రెండు లేవు. అదే అద్వైత సిద్ధాంతం. ఉన్నది ఒకటే కదా, ఆ ఒకటి నుండి ఇన్ని రూపాలు వచ్చినాయి. ఇన్ని రూపాలు ఎందుకు వచ్చినాయి? ఉగ్రదేవత ఆరాధన అవసరమా అన్నప్పుడు ఉగ్రదేవతలుగా వారు ఉద్భవన జరగడానికి కారణం ఏంటి? సమస్యను నిర్మూలన చేయడానికి వాళ్ళు ఆ రూపాన్ని ధరించారు. ఇప్పుడు దుర్గావతారంలో రక్తబీజుడు విపరీతంగా చెలరేగిపోతూ ఉండేటువంటి సందర్భంలో అతడి యొక్క రక్తము ఒక బొట్టు కనుక భూమిపైన పడినట్టయితే అందులో నుండి ఇంకొక రక్తబీజుడు అంతే శక్తివంతంగా, అంతే ప్రభావశీలైనటువంటి రక్తబీజుడు ఉద్భవన. ఒకటితోనే సమస్య అంటే రక్తబీజుని సంహరించడము, దుర్గమ్మ వారు సంహరించడము, విపరీతంగా ఆ రక్తము కింద పోవడము, కోట్ల సంఖ్యలో రక్తబీజులు తయారై ఉన్నారు. మొత్తం సైన్యం అంతా అది. మరి అది ఎంత ఉగ్రంగా ఉంటుంది.
మరి దాన్ని నిర్మూలన చేయడానికే కాళీ తనలో ఉండేటువంటి ఒక శక్తి స్వరూపం, భగవంతుడు ఒక్కడే. ఆ శక్తి స్వరూపం నుండి మహోగ్రమైనటువంటి విధానం బయటకు వస్తుంది. వచ్చి ఆ కాళీదేవి ఏం చేస్తుంది, వాడి యొక్క రక్తము చూడండి, వాడి యొక్క రక్తం భూమి పైన పడింది అంటే ఇంకొకరు వస్తారు, మార్గం లేదు. అందుకని తన నాలుకని విపరీతంగా చాపి ఆ నాలుక మీద పెట్టేసి సంవరిస్తుంది, కొంతమందిని మింగేస్తూ వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఏంటి, చెడును సంహరించాలి అని అనుకున్నప్పుడు ఇంతింత అవతారాలు ఎత్తకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు వేదంలో కూడా ఆదరణ, వేదంలో కూడా మనకు 4 వేదాలు ప్రమాణం కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆదరణ వేదము. మరి ఆ ప్రామాణికమైనటువంటి వేదంలో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయిగా, మంత్ర విధానాలన్నీ కూడా అక్కడి నుండే కదా వచ్చినాయి, ఉన్నవి కదా. అంటే దాన్ని పక్కన పెడతామా, ఆదరణ వేదాన్ని పక్కన పెట్టేద్దామా? ఉగ్రదేవత ఆరాధన అవసరమా అని ఇలా అంటారంటే, కడుపు నిండినటువంటి వాడికి రుచులు కావాలన్నటువంటి పరిస్థితి. కడుపు నిండితే వాళ్ళకి ఏం అవసరం లేదు, ఆకలిగా ఉన్నవాడికి అవసరం, ఆహారం అవసరం. విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నవాడికి ఉగ్రదేవత ఆరాధన కాకుండా ఏం చేస్తారు మరి? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా పురోహితుల దగ్గరికి రావడం జరుగుతుంది. గ్రహస్థితి ఇవన్నీ చూసేసుకొని వాళ్ళు చెప్పిన అన్నీ చేసేసిన తర్వాత ఇంకా తగ్గట్లేదు అంటే ఏం చేస్తారు మరి? చండీ యాగం కూడా పరిపూర్ణంగా పూర్తయిపోయింది, మరి ఇంకా ఎలా అని అనుకున్నప్పుడు ఈ పక్కకి ఇలా ఈ ఉగ్రదేవత ఆరాధన విధానంలోకి రావడం జరుగుతుంది. ఉగ్రదేవత ఆరాధనలో మహోగ్రంగా ఆ దైవశక్తి రావడము, అక్కడ విపరీతంగా ఉండేటువంటి సమస్యలు మనల్ని పట్టి పీడిస్తూ, రౌరవాది నరకాలు ఎక్కడో ఉండవండి, నరకం ఎక్కడో లేదు. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక వీడియో చేశాను. కర్మ సిద్ధాంతము ఉంటే, అంటే మనం ఇక్కడ అనుభవించేటువంటి పరిస్థితి కనుక ఉంటే స్వర్గ నరకాలు ఉండవు అక్కడ. ఇక్కడ అనుభవించడము కర్మాను ఇక్కడ అనుభవించాలి. మీ కర్మాన్ని అనుభవించడానికి మీరు పుట్టారు అని అంటారు. సరే, మనం ఇక్కడ పుట్టాము అంటే ఏంటి? కర్మ అనుభవించడానికి ఇక్కడే పుట్టాము. కర్మని కనుక మనము స్వర్గంలోనూ నరకంలో అనుభవించామనుకో పుట్టాల్సిన అవసరం లేదుగా. ఇక్కడ సమస్య జరిగింది, అక్కడ దానికి శిక్ష పడింది, ఇక మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం కానీ ఇక్కడికి వచ్చి ఒకవేళ పుట్టినా ఇక్కడికి వచ్చేసి మనము ఈ బాధలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా. అంటే స్వర్గ నరకాలు ఉండవు, కానీ అలా చెప్పారు, భయపెట్టారు. అంటే ఎందుకు భయపెట్టారు? చెడు పనులు, అరే నాయన అనుభవిస్తావురా నాయన అంటే వాడు పట్టించుకోడు. కానీ స్వర్గంలో నరకంలో ఇన్ని బాధలు ఉంటారా నాయన, మిమ్మల్ని కాలుస్తారు, నూనెలు వేపుతారు, కోస్తారు, ఇలా అన్ని రకరకాలుగా చెప్తే ఎందుకులే ఒక మంచి మార్గంలో ఉంటే బెటర్ కదా అని చెప్పేసి కొంతైనా మార్పులు వస్తాయని. అలాగే మంచి పనులు చేస్తే కూడా నీకు స్వర్గం వస్తుందిరా నాయన, మంచి పనులు కూడా చేయని ప్రోత్సహించడం జరిగింది. అంతే తప్ప మీరు చేసేటువంటి పనులు ఇక్కడే అనుభవించాలి. మరి ఎంతెంతో మరి నరకము అనేటువంటి పరిస్థితి భూమిపైన ఏర్పడినప్పుడు మీ జీవితమే ఒక నరకంగా మారేటువంటి పరిస్థితులలో శాంతమూర్తిని పట్టుకుంటారా? వాడికి అన్నీ ఉంటాయి, ఏ అవసరమా అంటాడు. ఇది అవసరమా? ఎలా ఉంటుందంటే, ఒక హెల్త్ ప్రాబ్లము, విపరీతమైనటువంటి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. డాక్టర్స్ ఏం చేస్తారు, ఏదో ఒక మెడిసిన్, అది వాడికి శరీరానికి ఇబ్బంది జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది వేయకపోతే వాడి ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని డాక్టర్లు ఏం చేస్తారు, కొన్ని సందర్భాలలో ఆ ఇబ్బంది నుండి ఆ సమయంలో బయటపడడానికి దాన్ని ఉపయోగించి కొంత సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రకరకాల విధానాలు చెప్పి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి మళ్ళీ వేరే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జీవనశైలి కూడా మార్చుకోమని చెప్తూ ఉంటారు. అంతేగాని అది ఇస్తే అది అవసరమా, ఆ రోగికి ప్రాణం పోయేటువంటి పరిస్థితులలో ఇది అవసరమా అని అంటే అది కాదు బిడ్డ. ఆ ఉగ్ర దేవత అంటే ఉగ్రంగా ఉండడము కారణము అనేటువంటిదే ఆ ఉద్భవన కారణం మనకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సమయానుకూలంగా మనం వెళ్ళక తప్పదు, వెళ్ళాల్సిందే. సరే, దైవత్వం వైపు వెళ్ళాలనుకుంటే ఇవన్నీ వదిలేయచ్చు. కామ్యం వైపు వెళ్ళాలి, కర్మలు నిర్మూలన కావాలి అంటే మరి మనం శాంతి ఎందుకు చేయాలి? మరి శాంతి చేస్తే పరిపూర్ణంగా ఆగుతున్నాయా? కాదు బిడ్డ, మీరు ఉగ్రదేవత ఆరాధన పట్టుకోవాలి, కానీ ఒక విధానం ఏంటంటే ఒక మంచి విధానంలో ఉండాలి. ఉగ్రదేవత ఆరాధన పట్టుకున్నారు, మీరు దేనికోసం చేస్తున్నారు? మా సమస్యలు పోవాలమ్మా అని చెప్పేసి మంత్రం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
అది సరిపోతుంది. మీరు చెప్పాల్సింది ఏంటంటే, అరే నేను చెడు చేస్తే, ఎవరైనా విద్యలు నేర్చుకుని చెడు చేస్తే అది మీకు చెడు ఉపయోగం, చెడు మీరు అనుభవించాల్సి వస్తుంది బిడ్డ, అది కాదు అని ఒకటికి 2 సార్లు శిష్యుడిని పరీక్ష చేసేసి ఇవ్వాలి. మేము మంత్ర విధానాలు అంటే ఇక్కడ మేము విద్యలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇవన్నీ మేము క్యాలిక్యులేషన్ చేస్తాం. మంత్ర ఉపదేశానికి మాత్రం ఇవన్నీ ఉండవు. వాళ్ళు ఎందుకు వస్తారు? సమస్యలు నిర్మూలన కావడానికి. ఎన్నో సమస్యలు ఉంటాయి, మరి ఆ సంసారంలో అవన్నీ ఉండక తప్పదు. కనుక ఆ సమస్యలు తొలగడానికి మంత్రోపదేశాలు మనం చేస్తామే తప్ప ఇంకా కాదు. మంత్ర విధానాలు ఖచ్చితంగా పట్టుకోవాలి. ఉగ్రదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి మన సమస్యలు ఉన్నప్పుడు. సరే, సమస్యలన్నీ నిర్మూలన జరిగినాయి, ప్రశాంతంగా హాయిగా ఉంది. మీరు మెడిటేషన్లోకి వెళ్తారా, లేకపోతే సౌమ్య దేవత ఉపాసన తీసుకుంటారా? కాళీ దేవతలో కూడా సౌమ్యం ఉంది. రామకృష్ణ పరమహంస గారు ఎలా చేశారు ఆ ఉపాసన? వివేకానందుల వారు ఎలా చేశారు? మరి అనుకుంటే కాశీలో రుద్రభూమిలోనే ఉపాసనలు జరుగుతాయి. అది అవసరమా అని మీరు అక్కడికి వెళ్ళి అంటారా? ఇక్కడ ఉజ్జయిన్లో మహాకాళి అలా అనుకున్నప్పుడు ఉగ్రదేవత యొక్క ఆలయాల్లో ఉండకూడదు కదా, మనమే వెళ్ళి మళ్ళీ పూజారులుగా ఉంటాం. అంటే ద్వంద్వ ఆలోచన, ద్వంద్వ రీతి అనేటువంటివి ఉండకూడదు. మనం సమయానుకూలంగా మనం వెళ్ళాల్సిందే బిడ్డ. అందరికీ బ్లెస్సింగ్స్.